బంగారు రాజ్యం రాజ్యం ఎక్కడున్నావు రాజ్యం ఏంటండి అంత హుషారుగా ఉన్నారు ఇన్నాళ్ళకి నా కళ ఫలించింది నా ఆశ నెరవేరింది అమ్మయ్య అయితే కలిగిన కష్టం సీరియల్లో మిమ్మల్ని హీరోగా తీసుకున్నారన్నమాట అదేంటి వాళ్ళకి మీ ఫోటోలు పంపింది నేనేనండి నేను చాలా ఆనందంగా ఉన్నాను నా ఆనందాన్ని పోడు చేయకు ఏది నీ బొడ్డమూతి బారుగా తెలుసు ఏంటండి నాకు ప్రమోషన్ వచ్చింది థ్యాంక్ యూ మేడం పిలిచారు అతి వినయం చెప్పుడు లక్షణం ఒకటి ఇదేరా మీరేమైనా అనుకోండి ఆ మేడం అడిగితే నా ప్రాణాలైనా ఇస్తా చూసారా అది వాడి మేడం భక్తి వాడికి స్వీట్ ఇవ్వండి కుక్కలకి నక్కలకి నేను స్వీట్స్ ఇవ్వను ఆయన ఇవ్వకపోయినా పర్లేదు మేడం ఆ న్యూస్ అంటే చెప్పండి విని ఆనందిస్తాను విని ఆనందించడం కాదురా తిని ఆనందించు వాడికి స్వీట్ పెట్టండి సర్లే ఇప్పుడు చెప్పండి సార్ స్వీట్ న్యూస్ ఏంటో నాకు ప్రమోషన్ వచ్చిందిరా నాకు తెలుసు సార్ మా మేడం గారు ఎదురొస్తున్నారు కదా ఎదురొస్తే ఆఫీస్ లో ఎవరికి ప్రమోషన్ రాకుండా మీ ఒక్కరికే ప్రమోషన్ వచ్చి ఉంటుంది ఏంటి సార్ అలా చూస్తున్నారు ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అవునరా వెనక నిలబడి ఎప్పుడు తోసేద్దామని చూస్తాం ఏం మాట్లాడుతున్నారు సార్ మా మేడం గారు కనుక ఎదురు రాకపోతే ఇప్పటికి ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది కాదు సార్ ఆవిడే మీ విజయ రహస్యం ఏ విషయంలే నా ప్రమోషన్ కి కారణం నీ మేడం కాదు నా అందం అందమా ఊరుకోండి సార్ అందానికి ప్రమోషన్ కి సంబంధం ఏంటి ఉందా ఓరపిచ్చు కదా మా బాస్ ప్రమోషన్ ఇవ్వడం లేదు నా ప్రొఫైల్ మా హెడ్ ఆఫీస్ కి పంపాను అందులో నా ఫోటో చూసి నా అందానికి మైమర్చిపోయి మా ఎండి కూతురు వెంటనే ప్రమోషన్ ఇచ్చేసింది ప్రమోషన్ ఇచ్చింది సరే జీతం పెరిగిందా ప్రమోషన్ అంటే జీతం ఎవరికైనా ఒకంత పెరుగుతుండాలి కానీ నాకు 3 ఇంతలు పెరిగింది అమ్మయ్య అయితే నేను 3 ఇంతలు షాపింగ్ చేయొచ్చన్నమాట అవును మేడం నేను కూడా 3 ఇంతలు పేపర్లు కొనుక్కోవచ్చు రాలిపోతే నోరు ముయ్యం ఎక్స్ట్రా ఖర్చులు బంద్ నేను నా అందాన్ని పెంచుకోవడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకోవాలి డబ్బులు అందుకు ఖర్చు పెడతాను పడిగా మొత్తం నెలకు మళ్ళీ వచ్చి తింటాను మేడం ఏంటి అందం పిచ్చి ఏదో ఆయన పిచ్చి అయింది ఆనందపడివరా మేడం ప్రమోషన్ ఇచ్చింది ఒక ఆడపిల్ల అది తన అందం చూసి ఇచ్చింది అంటున్నారు చూసారా ఓ అమ్మ డాన్స్ లో అయితే ఏమవుతుంది నాకెందుకో భయం వేస్తుంది మేడం చూడండి నా వెనక్కడ కూడా కొట్టుకుంటుంది ఇప్పుడు ఏమంటావురా రేపు ఆ పాస్ కూతురు వచ్చి మీకు 2 కోట్లు ఇస్తా సార్ని తనకు వదిలేయమంటే అప్పుడు ఏమవుతుందిరా చిల్క ఏ తోడు లేక ఇటే పమ్మ ఒంటరి నడక చిల్క చిల్చకోడి ఆకాశంలో మెరుపులు మెలిసినంత మాత్రాన వర్షం రాదా అయినా ఈయన ఆనందం ఎంతసేపు రేపు పొద్దుకల్లా తారుమారు చేశాను ఏమో మేడం సార్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ఎందుకురా మీరు ఎదురొస్తేనే ఆయనకు ప్రమోషన్ వచ్చిందన్న పచ్చి నిజాన్ని ఒప్పుకోవడం లేదు కంగారు పడచ్చకోడి అన్ని ఒప్పుకుంటారు నాకెందుకో ఏడుపు వచ్చేస్తుంది మేడం పిచ్చి ఎదవా బాధపడకు కిచెన్ లో పూతరేకులు పెట్టాను వెళ్ళి తెస్తానుండు మేడం ఇన్ని బిస్కెట్లు వేసాను పాపం ఆవిడకి అరుగుతుందో లేదో ఏంటండి నడక పోటీల్లోకి వెళ్లేలాగా అలా తిరుగుతున్నారు రేపు మా ఆఫీస్ కి మా ఎండి కూతురు వనజ వస్తుంది ఓహో అజ్జా ఎక్కడ జారిపోతుందని నడక ప్రాక్టీస్ చేస్తున్నారా ఇదిగో నువ్వు ఆ తింగరం ఆవిడ ఆపి ఈ రాత్రికి నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి అంటే ఏదో స్పెషల్ గా ప్లాన్ చేశారనమాట అది కాదు ఒకసారి చూడు ఏంటండి ఇవన్నీ ఈ రోజు గట్టిగా చదివి రేపు వనజ మేడంకి దిమ్మ తిరిగి ఆన్సర్లు ఇవ్వాలి ఆ ఆన్సర్లు ఇవ్వాలంటే టీలు కాఫీలు హెడ్ మసాజులు అన్ని చేయాలి అవన్నీ చేస్తే నాకేంటి 3 ఇంతలు వస్తుంది అందులో ఒకంత నీకిస్తా అలాగేనండి ఇక జాని జారిపోకుండా గట్టిగా పట్టుకుందాం మీరు చదవడం స్టార్ట్ చేయండి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ
ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నీ హద్దు ఎవండి ఎవండి లేవండి అప్పుడే 6 అయిపోయింది లేచేదే 8ంటికి కదా కానీ ఈ రోజు మీరు త్వరగా లేవాలండి మీ ఎండి కూతురు వస్తుంది కదా వనజ 3 అవును కదా చిటికలో రెడీ అయిపోతా దానికంటే ముందు హారతి తీసుకోండి టిఫిన్ చేస్తాను లంచ్ చేస్తాను ఈయన కాఫీ అడిగితే 2 నిమిషాల్లో పెట్టేశాను ఈయన బట్టలు కూడా సర్దేశాను ఇంకేముంది అబ్బా చేసేది టీవీ చూడాలి యమగండం ఇప్పటి నుంచి 2 గంటల వరకు యమగండం నీ భర్తలు బయటికి వెళితే పొట్లు రాలిపోతాయి పసుపు కుంకాలు ఆవిరైపోతాయి వస్తున్నా నేనే వస్తున్నా ఈయన చాలా ఆనందంగా రెడీ అయిపోతున్నారు ఈయన గనుక బయటికి వెళ్తే లేదు పొట్టు లేని రాజ్యాన్ని ఊహించుకోలేరు ఏదైనా చేసి ఈయనని ఆపేయాల్సిందే అదేంటండి సూట్ కాకపోయినా సూట్ వేసుకున్నారు ఇది సూట్ కాదే బ్లేజర్ బార్బిక్యూ మొహం అయినా మీటింగ్ ఎవరితో ఎండి కూతురు వనజతో వస్తాను మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళడానికి వీల్లేదా అవతల స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వనజ వస్తుంది నా కోసం వస్తుంది లేండి ఎన్నిసార్లు చెప్తారు మరి నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావు చెప్పు ఇప్పుడే టీవీలో చెప్పారండి ఈరోజు పొద్దున్నే యమగండం మొదలైపోయిందంట అయితే ఏంటి అది వెళ్లే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదంట ఏ పని చేయకూడదంట ఏదో చేస్తాను నువ్వును ఈ రోజుల్లో కూడా యమగండాలు జాతకాలేంటి అయ్యో అలా అనకండి ఆయన చెప్పినవి చాలా సార్లు నిజమయ్యాయి ఏడ్చేళ్లే వాళ్ళ జాతకం వాళ్ళకి తెలీదు మళ్ళీ ఇంకొకళ్ళ జాతకం చెప్తారా నిజమండి అసలే ఆయన పేరు బుడగనంద స్వామి అదేం పేరే బోడగా జీవితం బుడగలాంటిది అని నిరూపించుకోవడానికి ఆయన ఆ పేరు పెట్టుకున్నారు సర్లే ఏమంటావు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మరి పొద్దున్న ఎందుకు లేట్ వచ్చావు నాకు మాత్రం ఏం తెలుసండి 2 అవర్సే కదా కొద్దిగా ఇంట్లో ఉండండి సర్లే ఆ యమగండం ఏదో వెళ్ళాక వెళ్తానులే ఆయన బంగారం నేను ఏం చెప్తే అది వింటారు వింటాడు తడిసిపోయిన ఎండుగడ్డలు అడి చుట్టేసుకో ఎలా వెళ్ళి కాపడరా ఇంకో 2 గంటల్లో నేను రాజ్యం ఏంటండి కాఫీ కన్నాలకు పెట్టావు కనీసం టిఫిన్ అన్న పెట్టి ఆడవచ్చు కదా ఆకలేస్తుంది టిఫిన్ కావాలని అడగచ్చు కదా కాఫీని కామెంట్ చేయడం ఎందుకు యమగండం ఈ కాలంలో భర్తలకేమీ పెట్టకండి పెడితే యమగండం ఏమైంది మీరు తినకండి ఈ రోజు భార్యలు భర్తకి టిఫిన్ పెట్టకూడదంటండి ఈ ఏడు చోటు ఉంది భార్యలు కాకపోతే పక్కన భార్యలు వచ్చి పెడతారా కాదన్న మాట వినండి ఊరుకో నీ మధ్యలోని మాటలో ఊరికే టిఫిన్ తింటే అవుతుంది ఏమన్నా అవ్వచ్చు మీరు తింటున్న టిఫిన్ లో ఈగ రావచ్చు సాంబార్ లో బల్లి పడచ్చు ఏంటో రాజు నువ్వు అనేది అవునండి ఈ యమగండంలో ఏ పని చేసినా తాడే పామై కరుస్తుంది ఆ తాడు కరుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను కరిచేస్తున్నావే నేను కరవడం కాదండి జరగబోయేదే చెప్తున్నాను యమగండం అంటే ఏమనుకున్నారు నేనేం అనుకోవడం లేదు నువ్వే అవి ఇవి చెప్పి నా బుర్ర పాడు చేస్తున్నావు నా మాట వినండి యమగండం వెళ్ళిపోయిందని టీవీలో చెప్పగానే అప్పుడు టిఫిన్ చేయండి ఏంటే అంత సులువుగా నడుస్తుందండి అమ్మానం మెత్త మీద ప్రయాణిస్తుందండి అది ఏదో ఒకటి చేస్తుందండి గండం వెళ్ళేదాకా మీరు ఆ రూమ్ లో కూర్చోండి దేవుడా పెళ్ళాన్ని ఇమ్మంటే అమగండాన్ని ఇచ్చావేంటి స్వామి రే తెగులొచ్చిన కోళ్ళగా అర్పులేంట్రా ఆహా ఏం వర్ణించారు మేడం ఇలా వర్ణించడంలో మీకు మీరే సాటి ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు నిన్నెందుకు పిలిచానంటే ఈ రోజు యమగండం బయట ఎవరిని తిరగదని చెప్పరా నేను కూడా తిరుగుతా మేడం నీతో సహా ఎవ్వరూ తిరగకూడదు అంటే ఒక ప్రొడ్యూసర్ అమ్మన్నాడు మేడం అడ్వాన్స్ ఇస్తా అన్నాడు అమ్మా చెప్పింది విను విన్నదే చెయ్యి అలాగే చేస్తాం మేడం అడ్వాన్స్ అందేసింది కదా వెళ్ళు మన అపార్ట్మెంట్ లోనే కాదు మన ఈ కాలనీలో ఉన్న జనం కూడా బయటికి రాకూడదు మన ఈ ఏరియా అంతా కర్ఫ్యూ బిగించిన పాత బస్తీలా ఉండాలి మహారాణి మేడం మీరు చెప్పినట్టుగానే బయట పురుగుని పిట్టను కూడా తిరగనివ్వట్లేదు వెరీ గుడ్ చెకోడి అది సేనా
లక్షాధిపతి అంటే అలా ఉండాలి. మేడం సార్ ఆఫీస్కి వెళ్తారా మేడం? ఊర్లో ఉన్న జనాలే బయటికి రానివ్వట్లేదు, అలాంటిది తాళి కట్టిన భర్తని గడప దాటనిస్తానా? రూమ్ లో ఏసీ ఉంచా. అబ్బా మీరు జీన్స్ ప్యాంట్ మేడం. అదే మీరు తెలివైన వాళ్ళు అంటున్నా. ఒరే యదవా, అది జీన్స్ ప్యాంట్ కాదురా, జీనియస్ అంటారు. ఇంకా మేడం రాజు మీకు బయట తిరుగుతాను ఎన్నిసార్లు చెప్పాలయా? ఆజ్ఞాపించాడు మేడం. వీళ్ళ పైకి ఏం భాష వేసేస్తాను. నువ్వు ఆగ్రా పొట్టు గుమ్మడికాయ, నీకే నువ్వేనని చెప్తూ, కానీ మాకు ఇక్కడ భయం వేస్తుంది. ఏమైంది? ఏమవడం ఏంటండి? వాళ్ళ ఇంట్లో ఆయన, మా ఇంట్లో మా ఆవిడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? అసలే నా కోసం అక్కడ 30 మంది జూనియర్ ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఫోకస్ చెయ్యొద్దు. మీ మాటలో ఎక్కడో తేడా కొట్టేస్తుందండి. మీ బుర్రలో ఫీజు కొట్టేసి ఉంటది. వాళ్ళ ఇంట్లో పనులు ఆయన చేస్తాడు, మా ఇంట్లో పనులు మా ఆవిడ చేస్తుంది. అవునవును, మరి నువ్వేం చేస్తావు? కనిపించడల్లా కండలు పెంచుతున్నా. ఏంటి కండలు అంత లూజుకుంటాయా? అమ్మా రాజు, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన జనాల్ని ఇళ్లలో బయటికి రావద్దంటే ఎలా చెప్పు? ఇప్పుడు యమగండ జరుగుతుంది మేజర్ గారు. అయితే ఏంటంట? ఈ టైంలో ఎవరు ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? గోడలు జరిగిపోతే డబ్బులు బాబు గారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు రాజ్యం గారు. మాలా శక్తిని నమ్ముకున్న వాళ్ళు వాటిని నమ్మరు. అవును, మాజీ ప్రెసిడెంట్ గా నేను దీన్ని ఖండిస్తున్నాను. అవును, నేను ఖండిస్తున్నాను. నా మాట వినకపోతే నష్టపోయేది మీరే. మాకు ఇలాంటి నమ్మకాలు లేవు. కావాలంటే మీరు నమ్మండి, మా పనులు మేము చేసుకుంటాం. 30 మంది వెయిటింగ్ అక్కడ. కుదరదు, మీరు మీ పద్ధతి మార్చుకోవాలి. కోపం వస్తే కెమెరా లెన్సే మార్చను, పద్ధతి ఎందుకు మార్చుకుంటాను? నేను అంతే అమ్మా. అసలు మీరు మేడం ఆగండి, నేను చెప్తాను కదా. ఇదిగో ముగ్గురు వచ్చి మీద పడిపోతే ఏం చెప్పను? ఇద్దరు వెళ్ళి ఒక్కరు ఉండండి. ఇదిగో మేజరు, ఈ రోజు కనుక ఇంకొకరిని సెల్లాలో తీసుకెళ్ళామనుకో. నేనెందుకు తీసుకెళ్తాను? నేను తీసుకెళ్ళను. ఆహా తీసుకెళ్తావులే, అక్కడ నీ తుపాకీ పేరదు. ఎందుకు కాదు? ఎందుకు? యమగండం కదా, ఇప్పుడు పేరదు. వెళ్తావా? వెళ్ళను. వెళ్తావా? వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. అది సంగతి. నువ్వు వెళ్ళి ఆ డబ్బులు బాబు రమ్మను. అట్టాగు. ఆడికి చెప్పినట్టు సో చెప్తే నేను విన్నాం. ఇంతకీ ఆడికి ఏం చెప్తావు? చెప్తా గాని నువ్వు డబ్బులు బాగా లేస్తావు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ యమగండంలో నువ్వు ఎక్సర్సైజులు మొదలు పెట్టావనుకో, పెడితే ఏమవుతుంది? క్రేన్ పెట్టి లేపినా లేవదురా బాబు. ఏంటి డబ్బులు పట్టుకున్నా నీ చెయ్యి. అయ్యి బాబాయ్, మరి ఎలా? అందుకే యమగండం అయ్యేదాకా ఏమీ చెయ్యకు. ఏం చెయ్యను. నువ్వు వెళ్ళి కెమెరామెన్ నాని రమ్మను. వెళ్ళు. నేను చెప్పింది నువ్వు వినవు గానీ నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. చెప్పడు ఒక టైటిల్ సాంగ్ తీస్తున్నా. 30 మంది జూనియర్ ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఓరే నాని, మా కర్మ గాలి. నువ్వు గనక సినిమా కెమెరామెన్ అయ్యావనుకో, అక్కడ 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. యమగండంలో వెళ్ళి 30 మందితో సరిపెట్టుకుంటావా, లేకపోతే 500 మందితో ఎంజాయ్ చేస్తావా? 500 కదా. మరి మేడం, నా నేర్పు వాళ్ళ నోటితో వినండి. చూడు సమ్మరాజు, ఈ యమగండి ఇంత డేంజర్ నాకు తెలియదు. నేను ఎక్సైజ్ కూడా చేయను, నేను షూటింగ్ కూడా వెళ్ళను. యమగండం వెళ్లే వరకు మరెందుకు ఇక్కడ? వెళ్ళండి, మీ కొమ్మలకు వెళ్ళండి. వెరీ గుడ్ చెకోడి, ఇలాగే ఎవరిని బయటికి రానికుండా చూడు. చిత్తమ్మ రాణి. చాలా లేట్ అయిపోయింది, 10 గంటలకల్లా వెళ్ళాలి. నువ్వు లేట్ అయింది. ఎక్కడికి? ఆంబోతు తరుముతున్న ఆవుల్లో పరిగెడుతున్నారు. అట్లే ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇంకేం ఎగ్జామ్? పిల్లిలా ఎదురొచ్చాడు. పిల్లిలా వచ్చినా పులిలా వచ్చినా మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు యమగండం ఉంది. అదేమైనా స్వీటా? తిని వెళ్ళాలా? వస్తే తిండిపోతూ. యమగండం ఉన్నప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పలేక చచ్చిపోతున్నాను. పర్వాలేదు, నాకు చెప్పు. మీ ఇద్దరు ఎవరో ఒకరు నాతో పాటు సెల్లోకి రండి. వాళ్ళకి నేను వివరంగా చెప్తాను, వాళ్ళు రెండో వాళ్ళకి చెప్తారు. పద, నేనొస్తా. అమ్మయ్య, ఇంతకాలానికి నేను వస్తాను అన్న అమ్మాయి తగిలింది. ఏమన్నా? ఏం లేదు, నాకు యమగండం కలిసి వచ్చింది అన్నాను. నిన్ను చూస్తే మనల్ని మోసం చేసేవాళ్ళ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళేది? యమగండంలో ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదని మా మేడం గారి ఆర్డర్. మాకు ఎగ్జామ్ ఉంది చెకోడి. మీరెందుకు ఎగ్జామ్ రాసి కష్టపడ్డాం? ఎవడో ఒకడు కష్టపడితేనే ఉంటాడు. అయితే మాకేంటి? వాడిని కట్టం పెట్టి కొనుక్కోండి. నువ్వు ఎగ్జామ్ కి వెళ్తాం. మీరెంత చెప్పినా వినరే. పద, మీ బాబులే చెప్తా. పద పదండి.
మావా ఈ రోజు ఎవరు తలుపు తీయడం లేదండి? తలుపు తీయటం లేదా? అవును మావా, ఎంతసేపు తలుపు కొట్టా తలుపు తీయడం లేదు. కొంప తీసి ఈ రోజు ఆదివారం అంటే కాదు మావా. మరి ఎందుకని తలుపు తీయటం లేదు? చెప్తున్నారా మీరు? కనపట్టేలా పని చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఎవరు చేయమన్నారా పని? ఎవరో చెప్తే మేమెందుకు చేస్తాం? అయ్యగారు చెప్పారు కాబట్టి చేస్తున్నాం. ఏంటి ఈ మధ్య అయ్యగారి పనులు ఎక్కువైపోతున్నాయి? మమ్మల్ని ఏమనంటాను, అయ్యగారిని ఏమన్నా తోలు తీస్తా. ఏంట్రా నోరు బాగా లేస్తుంది? అయ్యగారిని ఏమనంటే నోరే కాదు తీగలు వేస్తుంది. నీతో ఇలా కాదు కానీ పదండి మేడం గారి దగ్గరికి. చూసే గడిది వచ్చి మేసే గడిని చెడగొట్టినట్టు నువ్వు పని చేయవు, మమ్మల్ని పని చేసుకొనియవు. ఏంటైసో ఏదన్నా ముసలి రైటర్ దగ్గర పని దొరికిందేంటి? పాత సామెతలు చెప్తున్నావు. దొంగ సచ్చినోడు, అన్ని వంకర మాత్రం మాట్లాడతావు. ఏంటి నేను ఒక్కరి మాటలు మాట్లాడుతున్నానా? నా దగ్గర ఏం ఒక్కరు చూసావే? పదా మేడం గారి దగ్గరికి. మేడం మీరు చెప్పినాడే వీళ్ళకి తోలుకొచ్చాను. అమ్మగారు పని చేస్తూ ఉంటే తోసుకుని వచ్చేస్తున్నారు చూడండి అమ్మగారు. అవును గారు, ఇస్త్రీ చేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే యమగండం వెళ్ళేంత వరకు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. యమగండమ్మా అంటే ఏంటి అమ్మగారు? ఎవడికి గండం మీ బొంద? యముడికి గండం కాదే. ఆ టైంలో మీరు ఏదైనా పని చేస్తే మీకు గండం, అందుకే చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అమ్మగారు? ఏమైనా జరగొచ్చు, కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, చట్టుకున్న పని చేస్తూ పుట్టుకున్న పోవచ్చు. నిజం అమ్మగారు? నిజం ఐసు. యమగండం వెళ్ళేంత వరకు ఏ పని చేయకూడదు. మరి ఇప్పుడు ఎలా అమ్మగారు? ఇంటికి పోయి తలుపులేసుకొని కూర్చోండి, బయటికి రాకండి. థ్యాంక్స్ అమ్మగారు, ఇన్నాళ్ళకి మాకు రెస్ట్ ఇచ్చారు. రాయి ఐసు పోదాము. అది కాదు మావా, ఇస్త్రీ చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. పర్వాలేదు లేవే, రాత్రి పని ఇప్పుడు చేస్తే ఇప్పుడు పని రాత్రి చేసుకోవచ్చు. ఏట్రా బాబు రాత్రి పగలంటున్నా? అవును, రాత్రి నిద్రపోవాలి కదా, అది ఇప్పుడు చేస్తాము. పగులు ఇస్త్రీ చేయాలి కదా, అది రాత్రికి చేస్తాం. ప్రతిదానికి అడ్డు వచ్చేస్తావు. జరుగు, నువ్వు రాయి ఐసు. వీళ్ళ పని బాగుంది. మేడం మేడం ఏంట్రా నేనెందుకు రాకొచ్చావు? ఈవిడ మనం చెప్పిన మాట వినకుండా రోడ్డు మీదకి వెళ్తుంది మేడం. ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అలా నిలబడి చూస్తావేంటమ్మా? చెప్పు. చెప్పమ్మాజీ, ఎందుకు బయటకు వచ్చావు? మా అమ్మాయికి పురుటినొప్పులు వచ్చేలా ఉన్నాయమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్దామని బయటికి వచ్చావు, అంతే కదా? అంతేనమ్మా. ఇంకా నొప్పులు రాలే కదా, వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, అంతవరకు ఇంట్లోనే ఉండు. మా అమ్మాయికి ఏమవుతుందోనని భయంగా ఉందమ్మా. ఏం కాదు, ఇప్పుడు తీసుకెళ్లడమే ప్రమాదం. ఏ రోజు చెప్పలేదా? చెప్పాను మేడం, యమగండంలో బయటికి తీసుకెళ్ళకూడదని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, అయినా ఎండం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్లు సిజరింగ్ చేస్తారు. పైగా యమగండంలో పుట్టినవాడు ఎలా ఉంటాడో తెలుసా? మా భాస్కర్ సార్ లా పిల్లని పీకేస్తాడు. మేడం ఎందుకు కొట్టారు మేడం? మధ్యలో మాయనగోలు ఎందుకురా? ఇదిగో అమ్మాజీ, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, అంతగా అర్జెంట్ అయితే అంబులెన్స్ ని పిలిపిద్దాం, సరేనా? సరే వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి ఏదో పంచాయతీలు తీసుకొచ్చావంటే గుర్తు ఆల్రెడీ పగిలింది కదా మేడం. వెళ్ళు, వెళ్ళి ఆ గురక పని చేసుకోపో. ఈ యమగండం త్వరగా వెళ్తే బాగుండు. ఇప్పటికీ 2 సీరియల్స్ మిస్ అయిపోయాను. రాజ్యం ఆఫీస్ వాళ్ళకి లేట్ గా వస్తానని కనీసం మెసేజ్ అని పెడతాను. ఫోన్ ఇవే వద్దండి, వాళ్ళని అలా ఫోన్ చేస్తూనే ఉండనివ్వండి. అదేంటే? అలా చేస్తేనే మీ విలువ వాళ్ళకి తెలుస్తుందండి. ఏడు సేవులే, ముందు నా ఫోన్ ఎక్కడ పెట్టావు చెప్పు. మీకు మరీ కంగారు. ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది, కాస్త బెట్టు చేయాలి కదా. పెట్టు చేయాలా? అవునండి, సీరియల్స్ హీరోయిన్స్ ని చూడండి, 2000 ఎపిసోడ్లు దాటగానే చెప్పిన టైం కి రారు, వచ్చిన టైం చెప్పరు. మీరు కూడా అలాగే ఉండాలి. రాజ్యం అవన్నీ సీరియల్ తలనొప్పులే, మనకెందుకు చెప్పు. వెళ్ళి ఫోన్ పడరా. అస్తమానం అదే మాట. యమగండం టైంలో ఎవరికి ఫోన్ చేయకూడదు, ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఫోన్ మెసేజ్ పెడతానే. అది వద్దండి, అది కూడా ప్రమాదమే. మెసేజ్ పెడితే ఏంటి ప్రమాదం? మీరు పెట్టిన మెసేజ్ ఎవరైనా హ్యాక్ చేసి ఇంకా చెండాల మెసేజ్ పెడితే? అలా ఎలా జరుగుతుంది? యమగండం అండి, ఎలా అయినా జరుగుతుంది. యముడు చాలా పవర్ఫుల్. వద్దులే, ఆ టీవీ అని ఏమన్నా ఉందో పోయిందో చూద్దాం. అలా అన్నారు, బాగుంది. యమగండం, యమగండం పెరిగిపోయింది. అందరూ కళ్ళు మూసుకోండి, ఊపిరి పీల్చడం మానేయండి. రాజ్యం ఇదేంటి జనాన్ని చంపేస్తాడా? షాక్ అయ్యారా? నేను బుడగానంద స్వామిని కాదు, ఈ పొడివేల్ని. త్వరలో ప్రారంభమయ్యే యమగండం సీరియల్లో నేను స్వామీజీగా చేస్తున్నా. నా సీరియల్ ని లైవ్ చేయండి, నా క్యారెక్టర్ కి కామెంట్స్ ఇవ్వండి. రాజ్యం ఏంటి ఇది? ఇది మా యమగండం సీరియల్ పబ్లిసిటీ అండి. ఆయన నాకు తెలిసిన ఆర్టిస్టే. ఏదో పబ్లిసిటీ కోసం ప్రాధాన్యపడితే నేనే ఈ సలహా ఇచ్చాను. ఇదేం పిచ్చి సలహానే? పొద్దుటి నుంచి ఎంతమందిని బాధ పెట్టావో తెలుసా? అయితే ఏంటండి, మన సీరియల్ గురించి మన అపార్ట్మెంట్ లోనే కాదు, కాలనీ అంతా తెలిసింది. తెలిసింది.
నీ నిర్వాహకం తెలిస్తే ఎలా చూపులు పట్టుకొస్తారు, నిన్ను నీ సీరియల్ కలిపి ఊడ్చేస్తారు. మీకు అన్ని భయాలే, ఎవరు ఏమి అనరు, పైగా నా తెలివితేటలకి మెచ్చుకుంటారు. అయినా ఇప్పుడు పబ్లిసిటీ ఎంత విచిత్రంగా చేస్తే అంత పేరు ప్రతిష్ట. పైగా ఇది మా సీరియల్ కి ప్లస్ అవుతుంది. వెర్రి 1000 విధాలు అంటారు గాని నువ్వు 1,00,000 విధాలుగా చేస్తున్నావే. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. నా బ్యాగ్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ? అబ్బాబా ఎందుకు అలా కంగారు పడతారండి, అయినా లేట్ ఎలాగో అయింది కదా. అయ్యింది. నువ్వు ఇలా తాపీ రాజేశ్వరంలో మెల్లగా మాట్లాడుకు, అవతల పంపలు మునిపోతున్నాయి. నా ఆఫీస్ ఏమైందో, మా ఎండి కుట్టి ఏం చేస్తుందో. ఏమీ అవదు, ఎక్కడికి వెళ్ళదు, మెల్లిగా రెడీ అవ్వండి. పొద్దుటి నుంచి యమగండం అని నా తోటి నానా ఆఫీస్ లో చేయించావు. ఇప్పుడు చూడు హాఫ్ డే పోయింది. ఆఫీస్ నుంచి నా కోసం అనగా వెయిట్ చేస్తుంది అనుకుంటా. హలో సార్, మేడం గారు ఇంతవరకు మీకోసం ఎదురు చూసి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? నా ప్రమోషన్ పేపర్స్ ఏమైనా ఇచ్చారా? లేదు, మీకు టైం సెన్స్ లేదని ప్రమోషన్ క్యాన్సిల్ చేశారు. ఓ మై గాడ్. ఒక్క ఘాటు కాదండి, 2-3 ఘాటుని తెలుసుకోండి. ఒరే నువ్వు కూడా మా ఆవిడ భయపెట్టగరా. విషయం ఏంటో చెప్పు. జీతం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చిన పెట్రోల్ కూడా పక్కే. ఏమైందండి? ఏమవుతుంది, నీ వల్ల వచ్చిన ప్రమోషన్ పోయింది, పెరిగిన జీతం తరిగిపోయింది. అంతేనా? మీకు పెద్ద ప్రమోషన్ వచ్చేలాగా, బోర్డంత శాలరీ వచ్చేలాగా నేను చేస్తాను. ఎలా చేస్తావే? మీకు ఎదురుస్తానండి. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. పెదవుల్లోనే దాచావమ్మో